గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం 6:6 ఏముంది చదువుతున్నాను. వాక్యోపదేశము పొందువాడు. మీరు వాక్యం వింటున్నారు కదా, మీ దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే వింటున్నారు కదా, నేర్చుకుంటున్నారు కదా. దేవుని యొద్ద నుండి అతడు పొందుకున్న ఉపదేశాన్ని మీకు ఉపదేశిస్తున్నప్పుడు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి, అంటే మీ దైవ సేవకునికి మీకు ఉపదేశిస్తున్నాడే, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడే అతనికి అనమాట. ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. చూసారా, మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మంచి పదార్థములలో భాగమియ్యవలెను. మీ బాధ్యత అది. వాక్యం వింటున్నారు కదా, సంఘానికి పోతున్నావు, సంఘాన్ని మీరు పోషిస్తున్నారా, ఆదరిస్తున్నారా? సంఘం యొక్క విస్తరణలో మీరు పాలు పంపులు పొందుతున్నారా? అలా చేస్తే మీరు గనులవుతారు. నేటి దినాన క్రైస్తవులు ఎలా తయారయ్యారు తెలుసా? ఎక్కడైతే వాక్యం వింటున్నారో ఆ దైవ సేవకుని వీళ్ళు పోషించరో, ఎక్కడో. ఎంత విచిత్రం అండి. మీ దైవ సేవకుడు మీ కళ్ళ కానలేదా? నచ్చలేదా మీకు? ఎక్కడికో నువ్వు ఇవ్వాల్సింది నీకెవరైతే వాక్యాన్ని ఉపదేశిస్తున్నారో వాళ్ళకి కదా. నువ్వు కట్టుకోవాల్సింది నీ సంఘాన్ని. నీ సంఘము యొక్క అవసరతలు చాలా ఉన్నాయి. నువ్వు చేస్తున్న పని ఏంటి? చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఉపదేశం పొందుతున్నావు, నీకు బోధించు వారికి పాలు ఇవ్వాలి, శ్రేష్టమైన వాటిల్లో భాగం ఇవ్వాలి అని ఉంది. ఎంతవరకు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, అసలు ఇచ్చారా? ఆలోచించండి. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. నాకు ఒక సిస్టర్ ఎప్పుడు 1 సంవత్సరం క్రితం అనుకుంటాను నాకు ఫోన్ చేశారు. ఏమైనా ఫోన్ చేశారంటే, నాకు ఒక డౌట్ ఉందండి, ఆ డౌట్ బైబిల్ గ్రంథంలోని అనుమానం మీరు తీర్చాలి అని అడగమన్నాను. కాదు సార్, మా ఇంట్లో 5 ఎంప్లాయీస్ ఉన్నాం. మా ఇంట్లో 5 అందరికీ ఆ ఇంట్లో 3 పిల్లలకి జాబ్స్ వచ్చాయి. ఇంకా ఎవరికి వివాహాలు కాలేదు వాళ్ళకి. ఆమె చెప్తుంది 3 పిల్లలకి జాబుల్లో స్థిరపడిపోయారు. నాకు ఫోన్ చేసిన తల్లి వాళ్ళ భర్త 5గురికి దాదాపు 5 లక్షల పైన జీతం వస్తుందంట. 5 లక్షల పైన జీతం ఆమె చెబుతుంది. ఇంకా ఎక్కువే వస్తుంది చెప్పింది, నాకు గుర్తులేదు. 5 లక్షల పైన అయితే నాకు గుర్తుంది. ఇప్పుడు ఆ అనుమానం ఏంటంటే, మేము దీనిలో 10వ భాగం తీయాలి కదా సార్ అంటే, ఖచ్చితంగా తీయాలన్నాను. నేను ఇంకొక మాట కూడా అన్నాను, 10వ భాగమే కాదు, మీరు వర్ధిల్లుల కొలది తీయండి. కాదు సార్, ఇప్పుడు నా అనుమానం ఏంటంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ 10వ భాగం తీస్తున్నాం కదా మేము, ఇది మా పాస్టర్కి ఇవ్వాలా అంది. అదే మాటమ్మా, మీ పాస్టర్కే ఇవ్వాలి, నువ్వు వెళుతున్న సంఘంలో ఇవ్వాలి. పోషించబడుతున్నావు కదా, నువ్వు వాక్యము ద్వారా పోషించబడుతున్నావు కదా. కాదండి, మేమందరం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాము, ఇంత అమౌంట్ కదా. ఆ మాటలు చూడండి, ఇంత అమౌంట్ కదా, అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారన్నాను నేను. 50,000 60,000 తీస్తారేమో. కాదు సార్, మేము ఒక నిర్ణయానికి వచ్చాము, ఈ 10వ భాగం అంతా తీసి మా ఇంటి పేరట ఒక ఫౌండేషన్ పెడదాం అనుకుంటున్నాము, ఈ ధనాన్ని మొత్తం పేదోళ్ళకు కొడతాము. ఇలా చేయొచ్చా లేదా, మీరు మాకు చెప్తారా అని అడిగింది. ఇదే అనుమానం. ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, అంత ధనం
ఒక 60,000 50,000 ఆమె తీసి దైవ సేవకునికి లేదా ఆ దశంభాగం ఇవ్వడానికి ఆమెకి మనసు రాలేదు. నేను గ్రహించిన విషయం అది. అందుకే అంత ఇవ్వలేము, ఒక ఫౌండేషను వాళ్ళ ఇంటి పేరటంట ఆమె ఫౌండేషన్ పెడుతుందంట, ఆ డబ్బుని పేదోళ్ళకు వాడతాము అందామ. ఇది ఆమె అనుమానం. ఇది సార్ చెయ్యొచ్చా అని అడిగింది నన్ను. నేను చెప్పాను, ఎట చేస్తావు, నువ్వెవరు చేయడానికి, నీకున్న హక్కు ఏంటి, అది ఎవరిది? మీరు నన్ను అడిగారు, నేను ఉన్నదన్నట్టు చెప్తా, మీకు కష్టమైనా నాకు ఇబ్బంది ఏం లేదు. నేను అడిగిన ప్రశ్న, మీరు ఎవరు అసలు, దాని మీద మీ అధికారం ఏంటి, ఆ దశమ భాగం మీద నీ పెత్తనం ఏంటి, హు ఆర్ యూ? అది దేవునికి ఇవ్వాలి. నువ్వు తీసుకెళ్ళి నువ్వు ఏ సంఘానికి తెలుతున్నావో అక్కడ కానుకల పెట్టులో వేయాల్సిన బాధ్యత నీదే. వేయాలా లేదని నిర్ణయించుకునేది నువ్వు. దశంభాగం తీయాలన్నారు, అది దేవుడిదని తెలిసి దేవుని సొమ్ము మీద నీ పెత్తనం ఏంటమ్మా? ఏంటి నీ పెత్తనం? చేయకూడదు. నువ్వెవరివి? నీ ఫౌండేషన్ నువ్వు పెట్టుకో, నీ ఇంటి పేరట మీద పెట్టుకో, కానీ ఇంకా మీ ఇంట్లో ధనం ఉందే దాన్ని వాడండి పేదలకి. ఇది దేవునికి ఇవ్వాలి. అది ఎలా వాడాలో అది దేవుని ఇష్టం. నువ్వెవరివి? నీ పెత్తనం ఏంటి? నీ పెత్తనం నీ ధనం మీద, అది దేవుంది, దాని మీద నీ పెత్తనం ఏంటి? అది ఎలా వాడాలో నీ దైవ సేవకుని ఇష్టం. దేవుడు అతన్ని నడిపించిన దాన్ని బట్టి అతడు వాడతాడు, నువ్వు చేయకూడదు. ఈరోజు చాలామందికి అనుమానం ఉంది, మేము పేదలకు వాడుతున్నాం కదండి, వాళ్ళకిచ్చాం కదా, వీళ్ళకిచ్చాం కదా. నీవు వర్ధిల్లిన కొలది ఇవ్వు, కానీ దేవునికి తీసుకెళ్ళివు. వింటున్నారా? ఇవ్వాలా లేదన్నది అది మీ ఇష్టం. దాని గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ధనాన్ని గురించి మాట్లాడడం అసలు నాకు ఇష్టం ఉండదు. ఈ కానుకల గురించి మాట్లాడడం నేను చాలా దూరంగా ఉంటాను వాటికి. ధనము ప్రస్తావన నా చెవులకి నచ్చదు, నేను వినను కూడా మాటలు. పరిచర్య ధనంతో ముడిపడలేదు, ఇది ప్రభు కార్యమే. పిలిచినవాడు నమ్మతగినవాడు, సమకూర్చువాడు ఆయన. మనుషుల యొక్క సహకారం, మనుషులు ఇస్తేనే పరిచర్య జరుగుతుందంటే అది కాని మాట. వింటున్నారా? మీరు దేవుని ప్రేమిస్తే ఇవ్వండి, ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అది మీ ఇష్టం. ఇస్తే దీవించబడతావు. ఎందుకు దీవించబడతావు? పలుమార్లు వాక్యంలో మీరు వినుంటారు. అంతేగాని నేను ఆయనకి ఇచ్చాను, ఆ దైవ సేవకుడికి ఇచ్చాను, ఆయన అట్ట చేశాడు, కారు కొన్నాడు, బండి కొన్నాడు, నువ్వెవరివి? ఆయన ఎదిగిపోయాడు, ఇల్లు కట్టుకునివ్వండి. మీరెవరండి అడగటానికి? అలాంటప్పుడు ఇవ్వద్దు. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి ఇచ్చావు అంతే. దేవునికి ఇచ్చాను. మీరు అలా ఇవ్వగలిగితే మీరు గనులు అవుతారు.